إن شاء الله سي. الحمد لله الصلاة والسلام على أشرف المرسلين نبينا محمد సల్లల్లాహు అలైహి వసల్లం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇప్పటివరకు మనం చదువుకున్న తజ్వీద్ నియమాల్ని మనం ఉపయోగిస్తూ ఖురాన్లోని కొన్ని సూరాల్ని చదవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఎప్పుడు ఖురాన్ చదవటం మొదలుపెట్టినా అది స్టార్టింగ్ మొదటి ఆయత నుంచి అయినా సరే, మధ్యలో నుంచి అయినా సరే, ఎక్కడి నుంచైనా సరే, కొన్ని పెద్ద సూరాలు ఉంటాయి. అవి మొదటి నుంచి చివరి వరకు చదువుతూ కూర్చోరు కదా. ఎప్పుడన్నా అవసరం పడినప్పుడు మధ్యలో మీకు అవసరమైన ఆయత్ మాత్రమే తీసి చదువుకుంటూ ఉంటారు. అలాగా ఖురాన్ని మొదటి నుంచి, అంటే సూరా మొదటి నుండి చదవాల్సి వచ్చిన, మధ్యలో చదవాల్సి వచ్చిన, మీకు ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం తప్పనిసరిగా పలకాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద బహిష్కరింపబడిన శైతాను నుండి శరణు వేడుకోవాలి. ఇది తప్పనిసరి. ఖురాన్ మనం మొదలు పెడుతున్నాము అంటే ముందు వజూతో ఉండాలి, తహారత్తో ఉండాలి, వజూతో ఉండాలి. తర్వాత మనం చదువుతున్న భాగము, ఆయతు ఏదైతే ఉందో అది సూరా పూర్తిగా కానీ, సూరాలోని కొంత భాగమైనా సరే, ముందుగా మనం తావూజ్ అంటే ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం ఇది తప్పనిసరిగా చదవాలి. ఇది ఎందుకు అంటే, మనం చేస్తున్న ఒక గొప్ప ఆరాధన కార్యక్రమాన్ని శైతాను డిస్టర్బ్ చేయాలి, మన మనసులో వసవసాలు తీసుకురావాలి, మనం చదువుతున్న ఆయత్కు వ్యతిరేకంగా మనల్ని పురిగొల్పాలి. ఇవన్నీ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట శైతాన్ ద్వారా. ఇది ఆ, ఈరోజు విషయం కాదు, ఆ, మొదటి నుంచి ఉన్న విషయమే ఇది. ఖురాన్ అవతరణ మొదలైనప్పటి నుంచి ఇది మనకు ఆదేశించబడిన ఒక ఆజ్ఞ ఏమిటి అంటే, మనం ఖురాన్ చదువుతున్నప్పుడు ముందుగా తావూజ్ అంటే ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఇది తప్పనిసరిగా చదవాలి. ఇక బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఎప్పుడు చదవాలి? ఒకవేళ సూరా మొదటి నుంచి చదువుతున్నట్లయితే మీరు ఔజ్ బిల్లా తర్వాత బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం కూడా చదువుతూ మొదలు పెట్టాలి. సూరే తౌబాలో బిస్మిల్లా చదవకూడదు. మిగతా 113 సూరాలలో బిస్మిల్లా తప్పకుండా చదవాలి. ఔజ్ బిల్లా చదవాలి, తర్వాత బిస్మిల్లా చదవాలి. అలా కాదు, మధ్యలో ఏదో ఒక ఆయత్ మీరు చదువుతున్నారు అంటే బిస్మిల్లా చదవాల్సిన అవసరం లేదు. కేవలం ఔజ్ బిల్లా చదివి మీరు చదవదలుచుకున్న ఆయత్ చదువుకుంటే సరిపోతుంది. ఇది ఒక ఆ, ఆదాబ్ అన్నమాట. అంటే ఖురాన్ మనం చదవటానికి ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ మీ దగ్గర స్క్రీన్ పైన సూరతుల్ ఫాతిహ, 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 హా ఫథా ఉంది, తర్వాత తామరబూత ఉంది. తామరబూత దగ్గర ఆపుతున్నప్పుడు మనం దాన్ని కూడా హా సుకున్ చేసి ఆపుతున్నాము. సూరతు, సూరతులో ఇక్కడ వావుదమ్మ లేదా మదల్ అస్లీ ఉన్నది, రెండు హరకతుల దీర్ఘం తీయాలి. అల్ ఫాతిహ ఇది కమరియా పదం కాబట్టి తామరబూతాలో ఉన్న దమ్మాని తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలపాలి. ఇక్కడ యాక్చువల్గా సుకున్ చిహ్నం ఉంటుంది, అయితే ప్రింటర్స్ ఇవ్వలేదు ఇక్కడ. ఆ, మీకు అంతకుముందు మనం చదువుకున్న దాంట్లో ప్రింటర్స్ ప్రకారం, మన చదువుకున్న దాని ప్రకారం కమరియా లామ్ పైన తప్పకుండా అర సున్నా కానీ పూర్తి సున్నా కానీ ఉంటుంది. కానీ ఈ ప్రింటర్ ఇవ్వలేదు, అంత మాత్రాన మనం దాన్ని ఆ, కమరియా పదం కాదు అని చెప్పకూడదు. ఎందుకంటే లామ్ సుకున్ తర్వాత వచ్చిన ఫా ఇది హురుఫే షఫవీ నుండి వచ్చింది. హురుఫే షఫవీ అనేది కమరియాలోని 14 అక్షరాలు. కమరియా 14 అక్షరాలు ఏమిటి? హురుఫే అలకి 6, హురుఫే షఫవి 4, హురుఫే లిసానీ నుండి కాఫ్, కాఫ్, జీమ్, యా. కాబట్టి 14 అక్షరాలలో ఒక అక్షరం ఉంది. అందుకని మనం తప్పకుండా లామ్ సుకున్ చదవాలి. సూరతుల్ ఫాతిహ, సూరతుల్, సూరా అల్ ఫాతిహ అలా కాదు, సూరతుల్ ఫాతిహ. తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఒక మంచి విషయం ఉన్నది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇక్కడ ఆయత్ నంబర్ 1 అని రాసి ఉంది. దీంట్లో పండితుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది పండితులు, ఎక్కువ మెజారిటీ పండితులు, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అనేది సూరే ఫాతిహాలోని మొదటి ఆయతు అని అంగీకరించారు. కొంతమంది కాదు, మిగతా సూరాల్లాగానే ఇది దీంట్లో భాగం కాదు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ మొదటి ఆయత్తు అని కొంతమంది చెప్పారు. కాబట్టి మనము దీంట్లో మీకు ఒక ప్రశ్న రావచ్చు, మరి దీంట్లో మొదటి ఆయత అయితే మరి మీరు నమాజు వింటున్నప్పుడు, ఫజర్ నమాజ్ కానీ, మగరిబ్ నమాజ్ కానీ, ఇషా నమాజ్ కానీ వింటున్నప్పుడు ఇమాం గారు దీన్ని చదవరు కదా, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండే చదువుతారు కదా అనే ప్రశ్న మీ మనసులోకి వస్తుంది.
అదే మొదటి ఆయతు అయినా సరే అదే ఇమాం గారు లోపలే చదువుకుంటారు. తర్వాత అల్హమ్దుల్లా నుండి బిగ్గరగా చదువుతారు జహరీ నమాజుల్లో. ఎందుకని అలా చేస్తున్నారు అంటే మనము నేర్చుకున్న సలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నేర్చుకున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు జిబ్రైల్ అలైహిస్సలాం ఏ విధంగా నేర్పారు, అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు నేర్పారు. ఆ తర్వాత తరతరాలుగా అది ఆ, సాగుతూ మన వరకు వచ్చింది. మరి ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదివినట్టు ఉంటే తప్పకుండా అందరూ చదివేవాళ్ళు. ఇక్కడ కూడా కొన్ని ఆ, ఆఫ్రికన్ దేశాలలో మీరు ఒకవేళ జాబ్ విషయంలో కానీ ఏదైనా సందర్భం వచ్చి ఆఫ్రికన్ దేశాలలో మగ్రిబ్ నమాజు, ఇషా నమాజు లేదా ఫజర్ నమాజు వింటే వాళ్ళు బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం కూడా బిగ్గరగా చదువుతారు. మరి వాళ్ళు చదువుతున్నారు, మనం చదవట్లేదు అంటే మనం ఏదో తప్పు చేసామని కాదు, వారేదో తప్పు చేశారు అని కాదు. రెండు విధాలుగా కూడా హదీసుల ప్రకారం అది ఆ, ఆ, హదీస్ హదీసుల ప్రకారము నిర్ధారితమై ఉంది కాబట్టి మనం దానిలోకి ఫిక్ విషయాల్లో వెళ్లకుండా చదవటం ఎలాగానే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. కాబట్టి మనం గనక ఖురాన్ స్వయంగా ఇంట్లో చదువుకుంటున్నట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం కూడా బిగ్గరగానే చదువుతూ కొనసాగించాలి. నమాజ్లో అయితే దీన్ని మన లోపలే చదువుకోవాలి. ఒకవేళ మనం ఇమామత్ చేసిన లేదా ఒంటరిగా నమాజ్ చదువుతున్నా బిస్మిల్లా అనేది మనసు లోపలే చదువుకుంటూ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిగ్గరగా చదవాలి. ఇది దీని గురించి ఆ, తెలుసుకోవాల్సిన విషయం. రెండోది ఏమిటి, సూర్య ఫాతిహ అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైన సూరా ఇది. ఎందుకంటే దీన్ని సూరతు షిఫా అని కూడా అన్నారు. మనం గబగబా డాక్టర్ దగ్గరికి పరిగెత్తు ఉంటాం, కానీ డాక్టర్ దగ్గర పరిగెత్తక ముందు మనం సూర్య ఫాతిహ చేసి చదివి దమ్ చేసినట్లయితే అది కూడా మన ఆమ్, అనారోగ్యానికి లేదా మన ఇంట్లో ఉన్న వారి అనారోగ్యానికి దూరం చేయటానికి పనికొస్తుంది. దీని మీద యకీన్ కావాలి. మీ 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 యకీన్ తక్కువగా ఉండి ఏదో సార్ చెప్పారు లేదా ఎక్కడో చదివాను నేను కాబట్టి నేను చదువుతున్నాను అంటే కుదరదు. పూర్తి యకీన్తో అల్లా సుబ్హానా తాలా నుండి ఫలితాన్ని ఆశిస్తూ నిర్ణయం అంటే ఆ ఫలితము వ్యాధి నయమవుతుందా లేదా అనే నిర్ణయం అల్లాహ్పైనే వదిలిపెట్టి మనం సూర్య ఫాతిహాని ఆమ్, మనం చదవాలి, అల్లాహ్తో వేడుకోవాలి. ఓ అల్లా, ఫలానా అనారోగ్యం ఉంది, దాన్ని నయం చెయ్యి. ఇది సూరతు షిఫా అనేది. దీంట్లో చాలా హదీసులు ఉన్నాయి, మనకు టైం సరిపోదు దాంట్లో వెళ్ళటానికి. కాబట్టి సూర్య ఫాతిహా అనేది సూరతు షిఫా ఒకటి. రెండోది నమాజులో తప్పనిసరిగా చదవాల్సిన సూర రెండు. మూడోది మనకు ఎలాంటి అనీజీనెస్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా మనము ఆమ్, సాధారణంగా జరుగుతుంటాయి కదా అత్తకోడళ్ళ విషయాలు అవి ఇవి మొత్తం ఇంట్లో అన్నిట్లో కూడా ఇది మీరు కామ్గా వెళ్ళి వజూ చేసుకుని సూర్య ఫాతిహా చదువుతూ కూర్చోండి. మీ ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి, మీ టెన్షన్లన్నీ దూరం అయిపోతాయి. ఇవన్నీ చాలా ఆ, ప్రయోజనాలు ఉన్నాయి ఈ సూరా వలన. ఇక చదవటం విషయంలోకి వస్తే ఆ, మొదటి పదంలో బా, సీన్, మీమ్ మూడు అక్షరాలు ఉన్నాయి. బా కింద కస్రా ఉంది, సీన్ దీంతో కలుపుతున్నాము, బిస్ మా మీమ్ కింద కస్రా ఉంది, బిస్ మీ. ఇందులో మనం చదివిన నియమాలలో ఏ నియమం కూడా ఇక్కడ రావట్లేదు. కాకపోతే ఈ మూడు అక్షరాలు కూడా సన్నగా చదివే అక్షరాలు. దీని తర్వాత లఫ్జే అల్లాహ్ ఉంది. లఫ్జే అల్లాహ్లో ఆ, ఒక నియమం ఉంది ఇక్కడ. లఫ్జే అల్లాహ్ కంటే ముందున్న అక్షరం పైన హర్కాతులు ఉంటాయి. ఫథా కానీ ఫతతెన్ కానీ దమ్మా కానీ దమ్మతెన్ కానీ ఉంటే లఫ్జే అల్లాహ్ లావుగా చదవాలి. లఫ్జే అల్లాహ్ కంటే ముందు కస్రా ఉంటే కసరతేన్ ఉంటే లఫ్జే అల్లాహ్ను సన్నగా చదవాలి. ఇక్కడ బిస్మిల్లా, బిస్మిల్లా, బిస్మిల్లా ఇలా చదవకూడదు. బిస్మిల్లా సన్నగా చదవాలి. ఇక్కడ చూడండి, ఆ, ఇక్కడ కాదు వేరే చోట వచ్చినప్పుడు చూపిస్తాను. కాబతుల్లా, రహ్మతుల్లా అక్కడ లావుగా చదువుతాము. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అల్లాహ్ శబ్దాన్ని సన్నగా చదువుతున్నాము. అల్లాహ్ శబ్దము ఇది పదము షంసియా పదము, హంజతుల్ వసల్ వచ్చింది, తర్వాత లామ్ సుకూన్ వచ్చింది, ఇక్కడ లామ్ షద్దా ఉంది. కాబట్టి ఇవన్నీ కలిపి షంసియా పదముగా పరిగణిస్తారు దీన్ని. తర్వాత అర్ రహ్మాన్, అర్ రహ్మాన్లో హంజతుల్ వసల్ ఉంది, తర్వాత లామ్ సుకూన్ లేదు, చిహ్నం లేదు, రా మీద శ్రద్ధ ఉంది, ఇది కూడా షంసియా పదము. అర్ రహీం ఇది కూడా షంసియా పదము. కానీ చదువుతున్నప్పుడు ఏం చేస్తాం, మనం దానికంటే ముందున్న అక్షరం యొక్క హరకాతుని తీసుకుని వెళ్ళి షంసి అక్షరంతో కలిపి చదువుతాము. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.
రహ్మా, రా లావుగా చదవాలి. మీమ్ మీద అలిఫ్ సగీరా ఉంది, రెండు హరకాతులు దీర్ఘం. నూన్ కసరా తీసుకుని వెళ్ళి మళ్ళీ రాతో కలపాలి. హా కింద యామద్ ఉంది. యామద్ అయినా ఆ, ఇది మద్దల్ అస్లీ అయినా చెప్పవచ్చు. మీమ్ కింద కసరా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఆపుతున్నప్పుడు సుకున్ చేసి ఆపాలి. అయితే యామద్ చివరి పొజిషన్లో, ఈ పొజిషన్లో వచ్చినప్పుడు అది యామద్ కానీ మద్దల్ అస్లీ కానీ పిలువబడదు. దీనికి ప్రమోషన్ వచ్చి మద్ ఆరిద్ లిల్ సుకూన్, మద్ ఆరిద్ లిల్ సుకూన్గా ఇది ప్రమోషన్ దొరికింది దీనికి. అంటే మద్ ఆరిద్ లిల్ సుకూన్లో ఏమిటి నియమము? రెండు హర్కాతుల దీర్ఘంతో ఆపొచ్చు. ఇక్కడ యామద్ మీరు ఆపుతున్నప్పుడు రెండు హర్కాతుల దీర్ఘం, లేదా నాలుగు ఐదు హర్కాతుల దీర్ఘం, లేదా ఆరు ఏడు హర్కాతుల దీర్ఘంతో ఆపొచ్చు. ఈ మద్ ఆరిద్ లిల్ సుకూన్ అనేది సూర్య ఫాతిహాలో అన్ని ఆయతులు కూడా చివర్లో ఇదే వస్తున్నది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నాం కాబట్టి మిగతా చోట చెప్పకపోయినా మీరు అర్థం చేసుకోవాలి. మద్దారి నిలుచుకుని అనగానే మీకు రెండు హరకాతులతో ఆపటమా, నాలుగు ఐదుతో ఆపటమా, ఆరు ఏడుతో ఆపటమా అనేది మీరు నిర్ణయించుకోవాలి. కాకపోతే మనం ఏమనుకున్నాం, సూర్య ఫాతిహా కానీ ఏ సూర అయినా సరే మొట్టమొదటిసారి మీరు మద్దారిల్ సుకున్ వచ్చినప్పుడు రెండు హరకాతులు చదవాలి అని నిర్ణయించుకుంటే ఆ సూర మొత్తం పూర్తయ్యే వరకు రెండు హరకాతుల దీర్ఘంతోనే చదవాలి. నాలుగు లేదా ఐదు హరకాతులు తీస్తానంటే మిగతా చోట్ల ఎక్కడొచ్చినా కానీ ప్రతి ఆయతలో వస్తుందని కాదు, ఎక్కడ వస్తే అక్కడ. అలాగే ఆరు లేదా ఏడు హరకతుల దీర్ఘంతో చదవాలని నిర్ణయించుకుంటే ఆ విధంగానే కంటిన్యూ చేయాలి. ఇది ఈ యొక్క మొదటి ఆయత యొక్క నియమం అన్నమాట. చదవటంలో బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఇంకో ముఖ్యమైన విషయం, అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనం ఖురాన్ ఆయత చదువుతున్నప్పుడు మన వెనకాల ఎవరో ఒక కొరడా పట్టుకుని మనల్ని కొడుతుంటే ఎలా పరిగెడతామో అలా పరిగెట్టకూడదు. చాలా ప్రశాంతంగా, నిదానంగా, చాలా ఆ, నెమ్మదిగా మీరు దాని యొక్క ఆ, మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ చదవాలి. అంతేగాని గబగబా గబగబా పరిగెత్తి ఏదో ఈ ఒక్క నిమిషం నేను సూర్యఫాతిహ చేస్తాను అని అలా పట్టింపులు పెట్టుకోకూడదు, పోటీలు పెట్టుకోకూడదు. మీరంత మంచిగా నిదానంగా మీ మనసుకు హత్తుకునేలాగా చదివితే వినేవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. దానివల్ల మీకు ఉపయోగాలు చాలా ఉంటాయి. కాబట్టి మొదటి ఆయతలో బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, లఫ్జే అల్లా నియమం ఉన్నది, షంసియా నియమం ఉన్నది, అలిఫ్ సగీరా నియమం ఉన్నది, మళ్ళీ షంసియా నియమం వచ్చింది, మదారి సుకూన్ వచ్చింది. ఇన్ని నియమాలు ఈ మొదటి ఆయతలో ఉన్నాయి. రెండో ఆయతలో అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇక్కడ మొట్టమొదటి అక్షరం హంజతుల్ వసల్. ఇండియన్ ప్రింట్లో కేవలం అలిఫ్ మాత్రమే కనబడుతుంది. మరి దానికి ఫతా, కస్రా, దమ్మ ఏమి ఇచ్చి చదవాలి అని చూస్తే హంజతుల్ వసల్ ఎప్పుడైతే షంసియా కానీ కమరియా పదంలో కానీ భాగంగా వస్తే, అంటే హంజతుల్ వసల్ తర్వాత లామ్ షంసియా కానీ లామ్ కమరియా కానీ ఉంటే హంజతుల్ వసల్కు ఫథా ఇచ్చి చదవాలి. కాబట్టి దీనికి ఆ అని చదువుతున్నాము. ఆ, హంజా ఫథా, లామ్ సుకూన్, అల్, అల్, ఆ శబ్దం ఇచ్చి చదువుతున్నాం. హమ్దు, మీమ్ సాకిన తర్వాత దాల్ వచ్చింది. ఇది షఫవి నియమము, ఇజ్హార్ షఫవి. ఇక్కడ మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. లిల్లాహి, ఇక్కడ నియమం ఏమీ లేదు. రబ్బిల్ ఆలమీన్, రా మీద ఫథా ఉంది, ఇక్కడ రా లావుగా చదవాలి. ఇక్కడ బా కసరా తీసుకుని వెళ్ళి తర్వాత పదము కమరియా పదం కావటం వలన లామ్ కమరియాతో కలపాలి. ఇక్కడ హంజతుల్ వసల్ మనం చదవట్లేదు, ఇక్కడ కూడా హంజతుల్ వసల్ మనం చదవట్లేదు. అంటే ఎప్పుడైనా సరే హంజతుల్ వసల్ కంటే ముందు ఏదన్నా అక్షరం ఉండి దాని మీద హరకాత్ ఉంటే హంజతుల్ వసల్ మనం చదవము. ఇది గుర్తుపెట్టుకోవాలి. రబ్బిల్, బా కసరా లామ్ సుకూన్ బిల్, ఐన్ ఫథా అలిఫ్ సగీరా ఆ, ఆ, రబ్బిల్ ఆలమీన్. ఇక్కడ కూడా మదారి సుకూన్ వచ్చింది కాబట్టి రెండు నాలుగు లేదా ఆరు హరకాతులతో మనం దీన్ని ఆపాలి. అలాగే అర్ రహ్మాన్ ఇర్రహీం, దీంట్లో చూస్తే మొట్టమొదట షంసియా పదం వచ్చింది. హంజతుల్ వసల్ నుండి మొదలవుతుంది కాబట్టి ఇక్కడ ఫథా ఇచ్చి చదువుతాము. ఫథా తీసుకుని వెళ్ళి రాతో కలుపుతున్నాము. హంజా ఫథా తీసుకుని పోయి రా సుకూన్తో కలిపితే అర్ రహ్మాన్ ఇర్రహీం. ఈ పదం గురించి ఇక్కడ చదువుకున్నాం కాబట్టి అదే నియమాలు. రెండు కూడా షంసియా పదాలు, అలిఫ్ సగీరా ఉంది, చివరిలో ఆపేటప్పుడు మదారి లిల్సుకుని చేసి ఆపుతున్నాము. మాలికి యౌమిద్దీన్, ఇక్కడ చదవటంలో రెండు విధాలుగా కూడా మీరు వింటారు. కొంతమంది ఆఫ్రికన్ కంట్రీస్లో మలికి అని కూడా చదువుతారు, కొంతమంది మాలికి అని చదువుతారు. మనలో ఎక్కువగా మాలికి అనే చదువుతారు. మీమ్ మీద అలిఫ్ సగీరా ఉంది కాబట్టి మాలికి యౌమి, యౌమ్లో వావ్ ఆ, వావ్ లీన్ ఉంది, ఇక్కడ ఫతా తర్వాత వావ్ సుకూన్ వచ్చింది. అద్దీన్, ఇది షంసియా పదం కాబట్టి మీమ్ కసరా తీసుకుని వెళ్ళి
దాల్తో కలుపుతున్నాము. ఇక్కడ దేన్ని విడిచిపెట్టేస్తున్నాము? హంజతుల్ వసల్ విడిచిపెట్టేస్తున్నాము. లాం షంసియాని విడిచిపెట్టేస్తున్నాము. మాలికి యౌమిద్దీన్ ఆపేటప్పుడు మదారిల్ సుకున్తో ఆపుతున్నాము. 2, 4 లేదా 6 హర్కతులతో. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఇయ్యాక ఇక్కడ ఈ పదం చాలా 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 గ్రామర్ పరంగా చాలా ముఖ్యమైన పదం ఇది. ఎందుకంటే మనం తెలుగులో చెప్తాం, నేను ఖచ్చితంగా వస్తాను, అక్కడితో అతను ఆగిపోతే ఇంకా మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను తప్పకుండా ఖచ్చితంగా తప్పకుండా ఖచ్చితంగా చెప్తూ నేను తప్పకుండా వస్తాను అని చెప్పి మాటిమాటికి రిపీట్ చేస్తాము. ఇక్కడ కూడా ఇయ్యాక అంటే దాని యొక్క ఎంఫసైజ్ అవుతుందన్నమాట. తప్పకుండా, ఖచ్చితంగా, నిస్సందేహంగా, నిశ్చయంగా, నిజంగా, వాస్తవంగా ఎన్ని పదాలు అయితే వస్తాయో వాటన్నిటి ఎంఫసైజ్ దీంట్లో వస్తున్నది. ఎందుకంటే అరబీ భాషలో ఇది యాక్చువల్గా వెనకాల వచ్చే పదాన్ని ముందు తీసుకురావటము, తర్వాత దీని మీద శ్రద్ధ ఇవ్వటము, ఈ రెండు దీని ఎంఫసైజ్ని చాలా ఎక్కువ శాతం పెంచేస్తాయి అన్నమాట. ఇయ్యాక ఇక్కడ అలిఫ్ మద్ ఉన్నది, ఫతా తర్వాత అలిఫ్ మద్దల్ అస్లీ ఉంది, 2 హరకాతులు దీర్ఘం తీయాలి. ఆ, శ్రద్ధ ఉంది కాబట్టి యాని వత్తి పలకాలి. నాబుదు ఇక్కడ దీర్ఘం ఏమీ లేదు, నూన్ ఫతాయిన్ సుకూన్ నా. ఇది చదివేటప్పుడు ఆపకూడదు. నా బుదు చాలామంది తప్పు చేస్తారు ఇలాగా. నా బుదు అలా చదవకూడదు. మనం అంతకుముందు అనుకున్నాం కదా, ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు ఎలా ప్రవహిస్తూ ఉంటాయో ఆ విధంగా ఇక్కడ మన శబ్దం ప్రవహిస్తూ ఉండాలి కానీ ఆగకూడదు. నా అబుదు, నా అబుదు. వ ఇయ్యాక మళ్ళీ ఇదే పదం రిపీట్ అయింది. నస్తాయిన్, నస్తాయిన్లో ఇది కొంచెం మీకు కన్ఫ్యూజ్ కావచ్చు. ఇది జాల్ లాగా కనబడుతుంది. జాల్ పైన చుక్క ఉంది, ఈ వంపు ఉంది. ఇది జాల్ కాదు, ఎందుకంటే తర్వాత ఉన్న సీన్తో ఇది కలిసి ఉంది. ఒకవేళ కలవకపోతే అప్పుడు జాల్ అయ్యేది, ఈ విధంగా అయ్యేది. ఆ డౌట్ కూడా మీరు రాకుండా ఇది కలిసి ఉంది కాబట్టి జాల్ ఎంత మాత్రము కాదు అని గుర్తించాలి. నస్తఈన్, నస్తఈన్ ఇక్కడ కూడా ఆపుతున్నప్పుడు మనం మదారిల్ సుకున్ చేసి ఆపుతున్నాము 2, 4, 6 హర్కాతులతో. దీంట్లో మన దగ్గర అలిఫ్ మద్ వచ్చింది, ఇంకా అలిఫ్ మద్ వచ్చింది, మదారిల్ సుకున్తో ఆపుతున్నాము. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం. ఇహ్దినా ఇక్కడ హంజతుల్ వసల్తో స్టార్ట్ అయింది, రెండో అక్షరం పైన సుకూన్ ఉన్నది, మూడో అక్షరం కింద కస్రా ఉంది. మనం ఒక హంజతుల్ వసల్ నియమం చదువుకున్నాం కదా, హంజతుల్ వసల్ తర్వాత మూడో అక్షరం పైన ఫథా కానీ కింద కస్రా కానీ ఉంటే హంజతుల్ వసల్కు కస్రా ఇచ్చి చదవాలి. కాబట్టి దీనికి ఇక్కడ కస్రా ఇచ్చి ఇహ్దినా, ఇహ్ హంజా కస్రా హా సుకూన్ ఇహ్, ది నూన్ ఫథాలిఫ్ నా, ఇహ్దినా. కానీ తర్వాత వస్తున్న పదము షంసియా పదం కాబట్టి ఇక్కడ అలిఫ్ మద్ చదవకుండా, మద్దల్ అస్లీ చేయకుండా నూన్ మీద ఉన్న ఫథా తీసుకుని వెళ్ళి షంసియా అక్షరంతో కలిపేయాలి. ఇక్కడ ఏమేమి వదిలిపెట్టేస్తున్నాము? అలిఫ్ మద్ వదిలిపెట్టేస్తున్నాము, హంజతుల్ వసల్ వదిలిపెట్టేస్తున్నాము, లాం షంసియా వదిలిపెట్టేస్తున్నాము. 3 విషయాలు వదిలిపెట్టేసి నూన్ ఫథా తీసుకుని వెళ్ళి సాద్తో కలుపుతున్నాము. ఎహ్దినస్ సిరాతల్, ఎహ్దినస్ ఇక్కడ దీర్ఘం తీయకూడదు, దీర్ఘం తీయకుండా డైరెక్ట్గా కలపాలి. ఎహ్దిన సిరాతల్ ముస్తఖీం. స్వాద్ మీద లావుగా చదివే అక్షరం ఇది, కస్రా దాని కింద కస్రా ఉంది, శ్రద్ధ కూడా ఉంది, వత్తి పలకాలి. రా ఫథా అలీఫ్, ఇది రా లావుగా పలకాలి, ప్లస్ అలిఫ్ సగీరా ఉంది, 2 హరకాతులు దీర్ఘం. తర్వాత వస్తున్నది కమరియా పదం కాబట్టి తో మీద ఫథా తీసుకుని వెళ్ళి లాం సుకున్తో, లాం కమరియాతో కలపాలి. ఇక్కడ మనం దేన్ని విడిచిపెట్టేస్తున్నాము? హంజతుల్ వసల్ని విడిచిపెట్టేస్తున్నాము. సిరాతల్, తల్ ఈ తో ఫతా తీసుకుని వెళ్ళి లాం సుకున్తో కలపాలి. ముస్తఖీం, ముస్తఖీంలో మదారిల్ సుకూన్ ఉంది, 2, 4, 6 హర్కాత్లో ఏదో ఒకటి నిర్ణయించి మీరు ఆపాలి. సిరాతల్లదీన ఇక్కడ మరలా సిరాత అంతకుముందు వచ్చిందే రిపీట్ అయింది. రా మీద ఫథా అలిఫ్ సగీరా 2 హరకాతులు. అల్లదీన ఇది షంసియా పదం కాబట్టి తో ఫథా తీసుకుని వెళ్ళి లాం షద్ద, లాం షంసియాతో కలపాలి. హంజతుల్ వసల్ మనం చదవట్లేదు. జాల్ కస్రా యా సుకూన్, యామద్ లేదా మద్దల్ అస్లీ 2 హరకాతులు దీర్ఘం తీయాలి. సిరా, సిరాతల్లదీన అన్అమ్త. నూన్ సాకిన తర్వాత ఐన్ వచ్చింది, ఇజహార్ చేయాలి. మీమ్ సాకిన తర్వాత తా వచ్చింది, ఇజహార్ షఫవీ చేయాలి. అంటే ముందు దాంట్లో ఇజహార్ చేస్తున్నాము, తర్వాత దాంట్లో ఇజహార్ షఫవీ చేస్తున్నాము. రెండిట్లో కూడా నూన్ శబ్దాన్ని, మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. సిరాతల్లదీన అన్అమ్త అలైహిం, అలైహిం. లాం మీద ఫథా ఉండి యా సుకూన్ వచ్చింది కాబట్టి ఇది యా
లీన్, దీన్ని త్వరగా చదవాలి. ఆ, మీమ్ సాకిన తర్వాత గైన్ వచ్చింది, ఇది కూడా ఇజహార్ షఫవి, దీన్ని కూడా త్వరగా చదవాలి. గైన్ ఫథ యా సుకూన్, ఇది యాలీన్, దీన్ని కూడా త్వరగా చదవాలి. రా కసరా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలపాలి. లామ్ సుకున్తో కలపటం అంటే ఇది లామ్ కమరియా పదము. హంజతుల్ వసల్ని మనం విడిచిపెట్టేస్తున్నాము. సిరాత్ అల్లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం. మగ్దూబి, ఇక్కడ వావు మద్ ఉంది, ఆ, మదల్ అస్లి, రెండు హరకాతులు దీర్ఘం. అలైహిం, మరలా యాలీన్ వచ్చింది, త్వరగా చదవాలి. మీమ్ సాకిన తర్వాత వావు వచ్చింది, ఇజహార్ షఫవి, ఇక్కడ త్వరగా చదవాలి. లామ్ మీద ఫథా ఉండి అలీఫ్ వచ్చింది. యాక్చువల్గా చూస్తే ఇది అలీఫ్ మద్, లామ్ ఫథా అలీఫ్ లా, కానీ తర్వాత షంసియా పదం రావటం వల్ల ఈ దీర్ఘం మనం చేయకూడదు. హంజతుల్ వసల్ చదవకూడదు. షంసియా, లామ్ షంసియా చదవకూడదు. లామ్ ఫథా తీసుకుని వెళ్ళి దాత్తో కలపాలి. వలద్దీన్. ఎందుకు ఇంత దీర్ఘం తీస్తున్నాము అంటే దాద్ మీద శ్రద్ధ ఉండి అలీఫ్ మద్ వచ్చింది, ఫథా అలీఫ్ వచ్చింది, దాని తర్వాత ఉన్న అక్షరంపై శ్రద్ధ ఉన్నది. ఇది మద్దల్ లాజిం కలిమి ముసక్కల్, 6 లేదా 7 హర్కాతులు తప్పనిసరిగా దీర్ఘం తీయవలసిన దీర్ఘం. దీని తర్వాత లామ్ కింద కస్రా ఉంది, యామద్ ఉంది. ఇక్కడ ఆపేటప్పుడు మద్దారిల్ సుకున్ చేసి 2, 4, 6లో ఆపుతున్నాము. ఒకసారి చూడండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్ రహ్మానిర్ రహీం, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దోల్లీన్. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు చదవటాన్ని అంత ఎంజాయ్ చేస్తారు, అంత మంచిగా మీకు చదవటం వస్తుంది. మీరు ఈ సూరాను అంత ఎక్కువగా ఇష్టపడతారు. ఇది ఎంత ఎక్కువగా మీరు చదవటం ప్రాక్టీస్ చేసి తప్పులు లేకుండా మీరు మంచి పద్ధతిలో మీరు చదవటం అలవాటైపోతే ఈ సూరా కూడా మీతో చాలా బాగా చదివేలాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేస్తాడనమాట. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మీలో ఒకళ్ళిద్దరు చదువుతారు కానీ. No doubt, sir. మిగతా వాళ్ళు ఇప్పటి వరకు మనం తజ్వీద్ నియమాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ తజ్వీద్ నియమాలను వాడుకుంటూ ఖురాన్ చదవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మీకు ఈ స్టేజ్లో ఈ ఈ సమయంలో ఏమైనా డౌట్ ఉంటే మీరు ఎలాంటి సంకోచం లేకుండా అడగండి. ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి వద్దు, అడగండి. ఓకే, చదవండి. బిస్మిల్లా. మీలో ఒకళ్ళు మైక్ ఓపెన్ చేసి చదవండి. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు షేక్. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. చదవండి. షేక్, నేను వారం రోజుల నుంచి ప్రయాణాల్లో ఉండటం వల్ల మీ యొక్క మాటలు నేను చెవుకాడ పెట్టుకొని విన్నాను. మళ్ళీ మీ ఆడియోలు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటూ మళ్ళీ అది రూల్స్ ఏదైతే చెప్పారో ఆ రూల్స్ అన్నిటి కూడా రాసుకున్నాను షేక్. మీరు వీడియో చూస్తూ విన్నారు. ఆ ఓకే. ఆ వీడియో చూస్తే వినలేదండి, చెవుకాడ పెట్టుకుని విన్నా. ఓకే. ఎందుకంటే మీరు ఇలా చూస్తూ వింటే నాకు గమ్ముని బుర్రలో ఎక్కుతుందండి, చెవుకాడ పెట్టుకొని చూశాను కదా, అందుకు మళ్ళీ ఇంకొకసారి ఫోన్లో చూస్తాను స్పీకర్ ఇన్షాల్లా. ఉంటే ఇలా చూస్తూ మీరు వినొచ్చు. లేదండి, నాకు లేదు అలాగా. ఫోన్లో స్పీకర్ ఉంటుందమ్మా, ప్రతి ఫోన్లో స్పీకర్ ఉంటుంది. స్పీకర్ కదండి, నేను ప్రయాణంలో ఉన్నాను కదండి, బస్సు ఓరే ఎక్కువగా ఉంది. అది ప్రయాణం అయిపోతే ఇంటికి వచ్చిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేసి స్పీకర్ పెట్టుకుని వినొచ్చు ఇన్షాల్లా. కదా. మన రికార్డింగ్ ఇన్షాల్లా అండి. పంపిస్తున్నదే అందుకని, మీకు అనుకూలంగా ఉన్న సమయంలో అనుకూలంగా ఉన్న ప్లేస్లో కూర్చుని ఇప్పుడు ఆ, అదంతా రిపీట్ చేయటం కుదరదు. అలా రిపీట్ తెలుసు చేయాలి షేక్. అంటే వచ్చే క్లాసులు స్టార్ట్ అవుతాయి కదా ఫ్రెష్గా, అప్పుడు ఈ నియమాలన్నీ మళ్ళీ మనం ఉమ్, చదువుతాము, అప్పుడు వింటారు కానీ. ఇన్షాల్లా షేక్. ఓకే, చదవమంటారా? చదవండి. చదవండి. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్ రహ్మానిర్ రహీం. మాలికి యౌమిద్దీన్. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం. సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం
గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్. ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది. మాషాల్లా బాగా చదివారు మీరు. హంజా కస్రా హా సుకూన్ యా రాకూడదు, ఈ రావాలి. ఇహిదీనా, ఇహిదీనా సిరాతల్. యహదీనా అంటే తప్పది, యా ఇహ్దిన లేదు కదా. సిరాత్. ఆల్లో ఈ రావాలి ఇక్కడ. ఇహిదీనా సిరాతల్ ముస్తకీం. ఇహ్దిన ఇహ్ ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం. ఓకే, మాషాల్లా. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నేను చదువుతాను సార్. చదవండి. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الرحمن الرحيم. مالك يوم الدين. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. మాషాల్లా బాగా آمين. చదివారు మీరు. ఇక లాస్ట్ ఛాన్స్. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الرحمن الرحيم. مالك يوم الدين. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. మాషాల్లా చాలా బాగా చదివారు. ఇక్కడ అంతకుముందు సిస్టర్ చదివినట్టుగానే ఇహిదీనా, ఇహిదీనాలో ఆ, పర్లేదు, కానీ కొంచెం కరెక్షన్ చేస్తే ఇంకా మంచిది. ఇక్కడ ఆల్లో ఈ నుండి స్టార్ట్ చేయాలి. ఇహిదీనా సిరాతల్, ఇహిదీనా సిరాతల్. ఓకే. मैं वैसा ముగ్గురు ही पढ़ी थी तो ओरल ना मोबाइल में आपका ऐसा ही थोड़ा मिस्टेक सुनाती हूँ मैं भी. ఇదొక్కటే కరెక్షన్, మిగతా అంతా చాలా బాగా చదివారు మీరు. ముగ్గురు చదివారు కాబట్టి ఇప్పుడు నేను ఇంకో సూరాకి తీసుకువెళ్తున్నాను. మన దగ్గర టైం తక్కువ ఉంది. ఆ, సూరతు నాస్ ఎన్నో సూరా ఇది? ये बारी सूरा 114 14 ఖురాన్లోని 114 సూరా సార్. ఖురాన్లోని చిట్ట చివరి సూరా ఇది. ఆ, और चिवरी सूरा. 114 సూరా ఇది. చిట్ట చివరి సూరా 114 సూరా ఇది. ఖురాన్లో చివరి పేజీలో ఉన్న సూరా అన్నమాట. దీంట్లో సూరతున్ నాస్ ఇక్కడ కూడా బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అనేది ఆ సూరాలో భాగం కాదు, ఇది సూరాకు బయట పెట్టారు. ఈ మిగతా సూరాలన్నిట్లో లాగే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అనేది ఒక సూరా ఇంకో సూరాను సపరేట్ చేయడానికి వాడినట్టు కొంతమంది ఉలమాలు చెప్పారనమాట. అయితే సూరతు తౌబాలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రాదు, దాంతో సూరా స్టార్ట్ కాదు. అది దానికి వేరే కారణాలు ఉన్నాయి. ఇక్కడ మొదటి ఆయతలో కుల్, ఆఫ్ దమ్మ లామ్ సుకూన్, కుల్. దీంట్లో ఆఫ్ లావుగా చదవాలి, దీంట్లో ఎలాంటి నియమాలు కూడా లేవు. ఊజు, హంజా ఫథా ఆ, ఐన్ దమ్మ వావ్ సుకూన్ ఊ, ఊజు, ఊజు. ఇది వావ్ మద్ ఉన్నది. తర్వాత దీన్ని మద్దల్ అస్లి కూడా అంటారు. బి రబ్బి, రా లావుగా చదవాలి. నాస్, ఇది షంసియా పదం కాబట్టి బా కింద కస్రా తీసుకుని వెళ్ళి నూన్తో కలపాలి. ఇలా కలుపుతున్నప్పుడు హంజతుల్ వసల్ మనం చదవట్లేదు, లామ్ షంసియా చదవట్లేదు. నూన్ మీద శ్రద్ధ ఉండటం వలన నూన్ ఉన్నా చేయాలి. 2 హర్కాతుల వరకు నూన్ శబ్దాన్ని మనం పట్టి ఉంచాలి. తర్వాత ఇది మద్దారిలిల్ సుకున్లో భాగం కాబట్టి 2 హర్కాతులు, 4 హర్కాతులు లేదా 6 హర్కాతులతో దీన్ని ఆపాలి. కుల్ ఆఊజు బిరబ్బిన్నాస్, కుల్ ఆఊజు, ఆఊజు, కుల్ ఆఊజు బిరబ్బిన్నాస్. ఇక్కడ మనం షంసియా పదంలో మనం షంసియా పదం చదువుతున్నప్పుడు లామ్ని ఇక్కడ విడిచిపెట్టేస్తున్నాము.
మలికిన్నాస్. ఇక్కడ మలికి, ఇక్కడ రూల్ ఏమీ లేదు. మొత్తం లైట్గా చదివే అక్షరాలు, సన్నగా చదివే అక్షరాలు. క్యాఫ్ కసరా తీసుకుని వెళ్ళి మరలా నూనెతో కలుపుతున్నాము. ఇక్కడ హంజతుల్ వసల్ చదవట్లేదు, లామ్ షంసియా కూడా చదవట్లేదు. నూనె మీద శ్రద్ధ ఉండటం వల్ల గున్నా చేయాలి. తర్వాత మద్దారి లిల్ సుకూన్ 2, 4 లేదా 6 హర్కతులతో ఆపాలి. మలికిన్నాస్, మాలికి మొత్తం సన్నగా చదివే అక్షరాలు. మలికిన్నాస్, ఇలాహిన్నాస్. ఇలా ఇక్కడ అలిఫ్ సగీరా ఉంది, 2 హర్కతులు. ఆ కసరా తీసుకుని వెళ్ళి నూనెతో కలుపుతున్నాము, షంసియా పదం కాబట్టి. ఇక్కడ హంజతుల్ వసల్, లామ్ షంసియా 2 విడిచిపెట్టేస్తున్నాము. ఇలాహిన్నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. మిన్ షర్రి, నూన్ శబ్దాన్ని దాచివేస్తూ ఇఖ్ఫా చేయాలి. ఎందుకంటే నూన్ సాకిన తర్వాత ఇఖ్ఫా అక్షరాలు 15 అక్షరాలలోని షీన్ వచ్చింది కాబట్టి ఇక్కడ నూన్ శబ్దాన్ని దాచివేస్తూ 2 హర్కతుల దీర్ఘంతో చదవాలి. రా కసరా తీసుకుని వెళ్ళి కమరియా పదంలోని లామ్ సుకున్తో కలుపుతాము. ఇక్కడ హంజతుల్ వసల్ చదవట్లేదు. వస్వాసి, వావ్ ఫత్ అలిఫ్, ఇది మద్దల్ అలిఫ్ మద్ ఉంది. అలిఫ్ మద్ లేదా మద్దల్ అస్లి, 2 హర్కతులు దీర్ఘం తీయాలి. సీన్ కసరా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలపాలి. ఇది కూడా కమరియా, లామ్ కమరియా పదము. హంజతుల్ వసల్ చదవట్లేదు. నూన్ మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నా చేయాలి. ఆపేటప్పుడు మదారి సుకున్ చేసి 2, 4, 6 హర్కతులు ఇది ఆపాలి. మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్. అల్లజీ, ఇది షంసియా పదము. ఇక్కడ యామద్ ఉన్నది, మద్దల్ అస్లి కూడా తీసుకోవచ్చు. యువస్విసు, దీంట్లో ఎలాంటి నియమము లేదు. ఫీ, ఇక్కడ యామద్ ఉన్నది, మద్దల్ అస్లి 2 హర్కతులు దీర్ఘం. సుదూర్, ఇక్కడ వావ్మద్ ఉన్నది, 2 హర్కతులు దీర్ఘం, మద్దల్ అస్లి లేదా వావ్మద్. రా కసరా తీసుకుని వెళ్ళి షంసియా పదమైన నూన్తో కలుపుతున్నాము, షంసియా అక్షరమైన నూన్తో కలుపుతున్నాము. దీంట్లో హంజతుల్ వసల్ చదవము, లామ్ షంసియా చదవము. కాబట్టి అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్ మినల్ జిన్నతి వన్నాస్. మినల్, నూన్ ఫతా తీసుకుని వెళ్ళి లామ్ సుగున్తో కలుపుతున్నాము. లామ్ కమరియా పదం ఇది. హంజతుల్ వసల్ చదవట్లేదు. జిన్నతి, ఇక్కడ నూన్ మీద శ్రద్ధ ఉంది కాబట్టి గున్నా చేసి చదవాలి. వన్నాస్, వావ్ ఫతా తీసుకుని వెళ్ళి షంసియా అక్షరమైన నూన్తో కలుపుతున్నాము. హంజతుల్ వసల్ మరియు లామ్ 2 కూడా చదవాల్సిన అవసరము లేదు. ఆపుతున్నప్పుడు మద్దారి లిల్ సుకున్ చేసి ఆపాలి, 2 లేదా 4 లేదా 6 హర్కతులతో. సూరతున్ నాస్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ అఊజు బిరబ్బిన్ నాస్, మలికిన్ నాస్, ఇలాహిన్ నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్ మినల్ జిన్నతి వన్నాస్. సూర్య ఫాతిహా చదవని వాళ్ళు ముగ్గురు చదవండి. సూర్య ఫాతిహా చదవని వాళ్ళు, ఇంతకుముందు ముగ్గురు చదివారు కదా, మిగతా వాళ్ళు ఇప్పుడు మొత్తం మన దగ్గర 7 ఉన్నారు. 7లో 3 అక్కడ చదివేశారు. మిగతా 4లో 3 చదవండి. अस्सलाम वालेकुम। వలైకుం అస్సలాం వరహమతుల్లాహి. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुल अऊज़ु बिरब्बिन नास, मलिकिन नास, इलाहिन नास, मिन शर्रिल वस्वासिल खन्नास अल्लज़ी युवस्विसु फी सुदूरिन नास मिनल जिन्नति वन्नास। మాషాల్లా, బాగా చదివారు. అన్నాస్ చదివేటప్పుడు ఒకే పరిమాణంలో వచ్చేటట్టు చూసుకోండి అన్ని చోట్ల. గున్నా చేయటంలో ఇన్షాల్లా అది కూడా పూర్తవుతుంది. నెక్స్ట్ ఎవరు చదువుతారు? బిస్మిల్లా చదవండి.
త్వరగా రావాలి. अस्सलाम वालेकुम। वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातुहू. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। कुल अऊज़ु बिरब्बिन नास, मलिकिन नास, इलाहिन नास, మీ షర్రిల్ من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. జిన్నతిలో ఉన్నా చేయాలి. 2 హరకాతులు ఇక్కడ ఉన్నా చేయాలి. మినల్ జిన్నతి వన్నాస్. والناس. ఓకే, నెక్స్ట్. ఇంకో ఇద్దరు अस्सलाम वालेकुम। वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातुहू. वो भाई पढ़ता है या मैं पढ़ूं? दूसरा भाई पढ़ता है, शेख आप दे रहे हैं। पढ़िए, आप पढ़िए, कोई बात, उन्होंने माइक नहीं ओपन किया. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الناس، ملك الناس، إله الناس، من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. మాషాల్లా, బాగా చదివారు. صدق الله. ఓకే, ఇప్పుడు దీనికంటే ముందున్న సూరతుల్ ఫలక్. సూరతుల్ ఫలక్ ఇది కూడా చివరి సూర. ఇది 113వ సూర, 114వ సూర, 113వ సూర. ఈ రెండు కూడా మన పిల్లల కోసం దమ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది హదీసులో దీని ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కుల్ అఊజు బిరబ్బిల్ ఫలక్. కుల్ అంతకుముందు లాగానే వచ్చింది. అఊజు బిరబ్బి ఫలక్. ఫలక్లో దీంట్లో ఏమున్నది? కమరియా పదం ఉన్నది ఇది. కాబట్టి బా కసరా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో చేర్చాలి. హంజతుల్ వసల్ చదవకూడదు. కుల్ అఊజు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్. మిన్ షర్రి ఇక్కడ ఆపుతున్నప్పుడు కల్కలా చేసి ఆపాలి. కాఫ్ మీద సుకున్ చేయటం అంటే మనం కల్కలా చేయటం అనమాట. మిన్ షర్రి మా ఖలక్. ఇక్కడ ఇఖ్ఫా చేయాలి. నూన్ సాకిన తర్వాత ఇఖ్ఫా అక్షరం షీన్ రావటం వలన తర్వాత మీమ్ ఫథా అలీఫ్. అలీఫ్ మద్, ఇది మద్దల్ అస్లీ, 2 హరకాతులు దీర్ఘం. ఇక్కడ ఆపుతున్నప్పుడు కల్కలా చేసి ఆపాలి. వమీన్ షర్రి గాసికిన్ ఇదా వకబ్. వమీన్ షర్రి ఇక్కడ కూడా ఇఖ్ఫా చేయాలి. తర్వాత గాసికిన్ అలీఫ్ మద్ ఉన్నది, మద్దల్ అస్లీ. ఇజాలో అలీఫ్ మద్ ఉన్నది, 2 హరకాతులు. వకబ్, వకబ్లో మనం బా సుకున్ చేసి ఆపుతున్నాం కాబట్టి ఇక్కడ కల్కలా చేసి ఆపాలి. వకబ్ బ శబ్దం వెనక్కి రావాలి. వమీన్ షర్రిన్ నఫాసాతి ఫిల్ ఉఖద్. వమీన్ షర్రి ఇక్కడ ఇఖ్ఫా చేస్తున్నాము. షీన్ అక్షరం ఇఖ్ఫా అక్షరం కాబట్టి నూన్ సాకిన తర్వాత ఇఖ్ఫా అక్షరమైన షీన్ రావటం వల్ల ఇఖ్ఫా చేయాలి. నూన్ శబ్దాన్ని దాచివేసి 2 హరకాతులు దీర్ఘం తీయాలి. దీని తర్వాత ఉన్నది షంసియా పదం కాబట్టి రా కసరా తీసుకుని వెళ్ళి షంసియా అక్షరంతో కలపాలి. హంజతుల్ వసల్ మరియు లామ్ షంసియా చదవకూడదు. నూన్ మీద ఉన్నా చేయాలి. ఫా మీద అలిఫ్ సగీరా ఉంది, 2 హరకాతులు దీర్ఘం తీయాలి. సా మీద అలిఫ్ సగీరా ఉంది, 2 హరకాతులు దీర్ఘం తీయాలి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మద్దల్ అస్లీ మద్దల్ లాజిం అవుతుంది కదా అని. ఇక్కడ మద్దల్ లాజిం కాదు, ఎందుకంటే ఇది ఈ ఇక్కడ ఫా మీద షద్దా ఉండి అలిఫ్ సగీరా ఉంది. దాని తర్వాత ఉన్న సా ఇది దీని మీద షద్దా లేదు.
ఒకవేళ దీని మీద శ్రద్ధ ఉంటే అప్పుడు మద్దల్ లాజిం అయ్యేది, 6 హర్కతులు దీర్ఘం తీయవలసి వచ్చేది. మరి నూన్ మీద శ్రద్ధ ఉంది కదా అంటే, నూన్ మీద శ్రద్ధ ఉంది కానీ అలిఫ్ సగిరా, యా సగిరా, వావ్ సగిరా, అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్ నూన్ పైన లేదు, ఫా పైన ఉంది. ఫాకు మద్దల్ లాజిం అయ్యే అవకాశం ఉన్నది కానీ దీని తర్వాత ఉన్న అక్షరం పైన శ్రద్ధ లేకపోవటం వల్ల, సుకున్ లేకపోవటం వల్ల ఇది మద్దల్ లాజిం కాదు. కాబట్టి 2 హర్కతుల దీర్ఘమే తీయాలి. ఫా కోసం 2 హర్కతులు, సా కోసం 2 హర్కతులు. ఫా కస్రా యా సుకూన్ ఫీ, ఇది యామద్ 2 హర్కతుల దీర్ఘం తీయాలి. ఫీల్ ఒక్కద్ కస్రా తీసుకుని వెళ్ళి లాం కమరియాతో కలపాలి. ఇక్కడ మద్దల్ ఇది హంజతుల్ వసల్ మనం చదవము. దాల్ పైన సుకున్ చేసి చదువుతున్నాం కాబట్టి ఇక్కడ కలకలా చేసి ఆపాలి. వమీ షర్రిన్ నఫాసాతి ఫిల్ ఉఖద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. వమిన్ షర్రి ఇక్కడ కూడా ఇఖ్ఫా చేయాలి, ఎందుకంటే నూన్ సాకిన తర్వాత ఇఖ్ఫా అక్షరం షీన్ వచ్చింది. నూన్ శబ్దాన్ని దాచివేస్తూ 2 హర్కతులు దీర్ఘం తీసి చదవాలి. రా కింద కస్రా ఉంది, సన్నగా చదవాలి. హాసిదిన్ ఇక్కడ అలిఫ్ మద్ 2 హర్కతులు, ఇజా అలిఫ్ మద్ 2 హర్కతులు. హసద్ ఆపుతున్నప్పుడు ఇది కలకలా చేసి ఆపాలి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కుల్ అఊజు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వమిన్ షర్రి గాసికిన్ ఇజా వఖబ్ వమిన్ షర్రి నఫాసాతి ఫిల్ ఉఖద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. దీంట్లో ఉన్న నియమాలన్నీ మన ముందు తీసుకున్నాము. ఇంకా 5 నిమిషాల టైం ఉంది, ఇది కూడా చూద్దాము. సూరతుల్ ఇఖ్లాస్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కుల్ హువల్లాహు అహద్. కుల్ దీంట్లో నియమం ఏమీ లేదు. హువా దీన్ని తీసుకుని వెళ్ళి షంసియా లాంతో కలుపుతున్నాము. హువల్లాహు హువా ఇక్కడ ఫతా ఉండటం వల్ల అల్లా లఫ్జే అల్లా అనేది లావుగా చదవాలి. కుల్ హువల్లాహు అహద్ ఆపుతున్నప్పుడు ఇక్కడ కలకలా చేయాలి, ఎందుకంటే దాల్ ఉన్నది, దాల్ సుకున్ వస్తే కలకలా చేసి ఆపాలి. అల్లాహు సమద్ హా మీద దమ్మా తీసుకుని వెళ్ళి షంసి అక్షరమైన స్వాద్తో కలపాలి. ఇక్కడ ఇది హంజతుల్ వసల్ మరియు లామ్ షంసియా రెండు మనం చదవట్లేదు. అల్లాహు సమద్ ఇక్కడ హంజతుల్ వసల్కు ఫథా ఇచ్చి చదువుతున్నాం, ఎందుకంటే కమరియా పదమైన షంసియా పదమైన హంజతుల్ వసల్ మొదటి అక్షరం అయితే దానికి ఫథా ఇచ్చి చదవాలి. లం యలిద్ వలం యూలద్ మీమ్ సాకిన తర్వాత యా వచ్చింది, ఇజార్ షఫవి తో మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. యలిద్ దాని మీద సుకూన్ వచ్చింది కాబట్టి ఇక్కడ కలకలా చేయాలి. వలం యూలద్ మీమ్ సాకిన తర్వాత మరలా యా వచ్చింది, దీన్ని కూడా ఇజార్ షఫవి చేయాలి. మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. దాల్ పైన సుకూన్ అంటే ఇక్కడ కలకలా చేసి ఆపాలి. లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. సాధారణంగా మనం చదువుతున్నప్పుడు మీరు గమనించండి, ఇక్కడ దీర్ఘం తీయటం మర్చిపోతూ ఉంటాము, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వలం యకుల్లహు ఇక్కడ మీన్ సాకిన తర్వాత యా వచ్చింది, ఇది ఇజార్ షఫవి. ఇక్కడ నూన్ సాకిన తర్వాత లా వచ్చింది, ఇది ఇద్గామ్ బిదూన్ గున్నా, ఇద్గామ్ బిగైర్ గున్నా చేయకుండా త్వరగా చదివే ఇద్గామ్ నియమం అన్నమాట. కాబట్టి నూన్ సాకిన్ కంటే ముందున్న కాఫ్ యొక్క దమ్మాన్ని తీసుకుని వెళ్ళి లామ్తో కలపండి. వలం యకుల్లహు ఇక్కడ వావ్ సగీరా 2 హర్కతులు. కుఫువన్ అహద్ కుఫువన్ ఫా అని చదువుతారు కొంతమంది, అది తప్పు. ఇక్కడ ఏమున్నది, మన కళ్ళ ముందు దమ్మా ఉంది కాబట్టి చదివేటప్పుడు ఒకవేళ మన దగ్గర అంతకుముందు అలా ఫా చదువుతున్నట్లయితే ఫూ చదవండి. కుఫువన్ అహద్. ఇక్కడ తన్వీన్ అంటే ఫతత్ అయిన తర్వాత హంజా రావటం వలన ఇజ్హార్ చేసి చదవాలి. నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. హా మీద సుకూన్ చేసి ఆపేయాలి. ఆపేయటం అంటే దీన్ని కలకలా చేయాలి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఈ విధంగా మనం ఈ 3 సూరాల్ని మనం తప్పనిసరిగా జ్ఞాపకం ఉండాలి, దాన్ని మంచిగా చదవాలి. ఉదయము సాయంత్రము చేసే అస్కార్లో ఇవి చదవటం కూడా ఉన్నది అన్నమాట. ఓకేనా.
ఓకే. అస్సలాము అలైకుం షేక్. అలైకుం సలాం. చెప్పండి అమ్మా. షేక్ రెండో పదం ఉంది కదా, కుల్ హు వల్లాహు అహద్ తర్వాత అల్లాహు సమ్మద్ అన్నారు. అక్కడ ఫస్ట్ అది ఒక అలీఫ్ కి చిన్ని స్వాదులా ఉంది కదా, దానికి జబర్ పెడుతున్నారేంటి? ఆ, ఇది ఆ, దీని పేరు హంజతుల్ వసల్. దీని తర్వాత షంసియా పదం వచ్చిన, కమరియా పదం వచ్చిన హంజతుల్ వసల్ని ఫథా ఇచ్చి చదువుతాము. ఇది ఒక రూల్ అన్నమాట. కాబట్టి ఇక్కడ రూల్ ప్రకారం మనం ఖురాన్ ఎక్కడున్నా సరే షేక్. మొట్టమొదటి అక్షరం వచనంలో ఆయత్లో మొట్టమొదటి అక్షరము హంజతుల్ వసల్ వచ్చి అది షంసియా కానీ కమరియా పదం కానీ అయి ఉంటే దానికి ఫథా ఇచ్చి చదవాలి. చాలా షేక్. ఓకేనా? చాలా ఒకవేళ షేక్. షంసియా కమరియా పదం కాకపోతే హంజతుల్ వసల్ తర్వాత మూడో అక్షరం పైన ఏముందో చూడాలి. మూడో అక్షరం పైన ఫథా గాని కసరా గాని ఉంటే హంజతుల్ వసల్కు కసరా ఇచ్చి చదవాలి. మూడో అక్షరం పైన దొమ్మ ఉంటే హంజతుల్ వసల్కు దొమ్మ ఇచ్చి చదవాలి. ఎప్పుడది అలీఫ్ షంసియా తర్వాత లాం కమరియా తర్వాత మీ కానప్పుడు. మూడో. ఉమ్, అవును షేక్, చాలా షేక్. ఓకే. జజాకల్లా ఖైర్. యాక్. మీరు ఇది వీడియో ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. 2 రోజుల ముందు అనుకుంటా దీని గురించి చదువుకున్నాం. ఒకసారి చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను గత వారం నుంచి కూడా నాకు ప్రయాణాలు ఎక్కువ ఉన్నాయి షేక్. అది కూడా సరిగ్గా మన క్లాస్ వచ్చే టైంలోనే ఎక్కువ ఉన్నాయి షేక్ నాకు. పర్లేదు, వీడియోలు ఉన్నాయి కదా బ్యాకప్ మనకు. మీకు తీరిగ్గా చాలా వీలు ఉన్నప్పుడల్లా వీడియోలు ఓపెన్ చేసి చూడండి. చూసి చూస్తూ వినండి, అది మీకు ఉపయోగం కలుగుద్ది. ఇంకా ఏంటంటే వచ్చే క్లాస్లో ఇవన్నీ రిపీట్ అవుతాయి. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా అని చెప్పి మీరందరూ రావడానికి ఒప్పుకున్నారు, వస్తున్నారు రెగ్యులర్గా. మీ ప్రోత్సాహం చూసి నేను కూడా కంటిన్యూ చేశాను. జజాకల్లా ఖైర్. యా. అల్లాహ్ మీకు మీరేంటి ప్రతిభాగా ఆమీన్. ఆమీన్. మరి ఇక్కడ అజాన్ మొదలవుతుంది ఒక నిమిషంలో. ఇంతటితో మరి ఆపుదాము. ఇది నేను పంపిస్తాను, పంపించింది మీరు జాగ్రత్తగా వినండి. మీ అందరికీ ఆల్రెడీ వచ్చి ఈ సూరాలన్నీ, కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే దానికి కరెక్షన్ కోసం ఇది మీకు పనికొస్తుంది. తర్వాత నియమాలు ఏమున్నాయి అనేది ఒకసారి మనం చదువుకున్న నియమాల దృష్టిలో మీరు ఇంకోసారి చదివితే మీకు క్లియర్గా అర్థమవుద్ది ఎక్కడ ఏ నియమం వస్తుంది. ఉదాహరణకు ఇక్కడ లహూ అనేది ఇక్కడ సాధారణంగా వదిలేస్తూ ఉంటాము. కుఫా కూఫా వన్ అని అంటూ ఉంటాము. కూఫు వన్ అది. ఈ 2 తప్పులు సాధారణంగా జరుగుతూ ఉంటాయి, చిన్న సూరా అయినా. దీన్ని కరెక్షన్ చేసుకోండి ఇన్షాల్లా. ఓకేనా? చాలా షేక్. ఇన్షాల్లా రేపు కలుద్దాం. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहू सर।